ఒక ఊరిలో చాలామంది ఆడవాళ్ళు నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి పెద్ద పెద్ద జడలు, చాలా అందంగా ఉంటారు. కానీ వాళ్ళ ఊరిలో మామూలు చెట్లు గానీ, మామూలు మొక్కలు గానీ బ్రతికినట్టు ఒక్క పూల చెట్టు గానీ, ఒక్క పువ్వు గానీ పూయవు, కాయవు. అట్లాంటిది ఆ ఊరు. అప్పుడే వాళ్ళ ఊరిలో స్కూల్ చెప్పటానికి ఇద్దరు టీచర్లు భార్యాభర్తలైన వాళ్ళు అక్కడికి వచ్చారు. ఏమిటి, ఈ ఊరిలో ఒక్క పూల చెట్టు కూడా లేదు అంటూ వాళ్ళు ఆశ్చర్యపోయారు. మేము ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాం కానీ ఈ ఊరిలో ఒక్క పూల చెట్టు కూడా పూయటం లేదు అని చెప్పారు వాళ్ళు. అవునా, ఈసారి నేను వేస్తాను. అది కూడా మీరు కోరుకున్నట్టుగానే 3 పూల చెట్లు నేస్తాను. 2 మల్లె చెట్లను, వాటి మధ్యలో ఒక గులాబీని వేస్తాను. వాటికి మంచి ఆహారాన్ని, అంటే మంచి సేంద్రియ ఎరువుల్ని, మంచి నీళ్లను ఇస్తే మొక్కలు తప్పకుండా పెరుగుతాయి అని చెప్తూ ఆమె ఒక 3 మొక్కలను తీసుకొచ్చి అక్కడ నాటింది. ఆ పూలకు వేసిన ఎరువుల వల్ల అవి ఎంతో చక్కగా బ్రతికాయి. మల్లెపూలు మాత్రం చాలా చాలా పూస్తూ ఉన్నాయి. గులాబీ మొక్క మాత్రం చాలా నిదానంగా పెరుగుతూ ఒక్కొక్క పువ్వును మాత్రమే అది పూస్తూ ఉంది. అలా రోజుకు ఒక్క పువ్వు పూయటంతో ప్రజలందరూ వచ్చి దానిని ఎంతో వింతగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అది చాలా అందంగా ఉంది. పైగా రోజుకు ఒక్క పువ్వు మాత్రమే పూస్తూ ఉండటంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు. మల్లెపూలు రోజు చాలా పూయటంతో అవి అందరి తలల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా గులాబీ పువ్వు చాలా పొగరుగా నేనే మీకంటే అందంగా ఉన్నాను అంటుంది. వాళ్ళ ముగ్గురు మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది. మీ అన్ని పూల కన్నా కానీ నేను ఒక్కదాన్నైనా కానీ ఎంతో ముద్దుగా ఉన్నాను. అందుకే నన్ను అందరూ వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు అంటూ గులాబీ పొగరుగా సమాధానమిచ్చింది. అప్పుడు మల్లెపూలు అంటున్నాయి, అదేం కాదు, మేమే నీకంటే చాలా అందంగా ఉన్నాం. పైగా మేమే ఎక్కువ పువ్వులు పూసి ఆ యజమానురాలకి, ఊర్లో ఉన్న వాళ్ళకి మేము ఇస్తున్నాము. నువ్వేం ఒక్కదానివే పూస్తున్నావు, ఒంటి పువ్వు నువ్వు అంటూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు, వాదనలు విని ఆ పువ్వులు నాటినామో బయటకు వచ్చింది. అప్పుడు మల్లెపూలు ఏమో ఎక్కువ పూస్తున్నాయి అంటున్నాయి, గులాబీ పూలేమో నేను ఒక్కదాన్ని పూసినా కానీ చాలా అందంగా ఉంటున్నాను అనుకుంటూ ఉంది. వాళ్ళ మాటలన్నీ విన్న ఆమె, మీలో ఎవరు మంచిగా పూస్తున్నారో నేను చెప్తాను అని అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. మల్లెపూలే మంచిగా పూస్తున్నాయి, అందరూ పెట్టుకోలేకపోయినా ఈ మల్లెపూలనైనా పెట్టుకుంటున్నారు. గులాబీ పువ్వుని చూడటం తప్పితే ఇంకేం చేయలేకపోతున్నాగా అని అంది. ఆ మాట అనేసరికి ఆమె గులాబీ మొక్కకి ఎంతో అవమానంగానూ అనిపించింది. నీకు అదేం అవమానం కాదులే, నీకు ఇంకొంచెం ఎక్కువ బలమైన ఎరువు వేస్తే నువ్వు కూడా మరిన్ని పువ్వులు పూస్తావు అంటూ చెప్పింది. అంతే. పిల్లలు, మీరే చెప్పండి, ఏ పువ్వు గొప్పదో, ఏ పువ్వు అందంగా ఉందో మీరే చెప్పండి. ఆ తర్వాత నుంచి ఆమె ఎక్కువగా గులాబీ మొక్కకు కూడా ఎరువులు వేసింది. ఆ తర్వాత ఒకేసారిగా అది ఒకే కొమ్మకు 3 పువ్వులు పూసింది. అలాగా వాటి మధ్య ఉన్న తేడా పోయి అవి మంచిగా ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ పిల్లలు.